నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈ రోజున ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలంలో బళ్ళమూడు అనే గ్రామంలో దళిత వర్గానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల అహంకారి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 30 మంది కలిసి వారి పంట పొలాల్లో ఈ శ్రీనివాసరెడ్డి అనే వాళ్ళ బరిగొడ్లు వెళ్లి మేస్తం జరిగినాయి. మరి ముందు రోజు మేస్తే అయ్యా మా పంట పొలంలో మీ బరిగొడ్లు వచ్చి మేసినాయి, దాన్ని సరిదిద్దుకోండి, మళ్లీ రాకుండా చూడుకోండి అంటే మళ్లీ ఆ తెల్లారి కూడా వీడు కావాలని ఈ శ్రీనివాసరెడ్డి అనేవాడు ఆంభావంతో ఆ బరిగొడ్ని మళ్లీ అదే పొలంలోకి తోలి మళ్లీ మేపిస్తాం జరిగింది. ఇది న్యాయబద్ధంగా వెళ్లాలని చెప్పేసి ఆ గ్రామానికి చెందిన మరి రామయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు స్థానిక చేమకుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేస్తే సీఏ గారు ఎంక్వైరీకి ఒక కానిస్టేబుల్ను పంపిస్తే ఏమరా ఒక మాదిగోడివి రెడ్ల మీద కంప్లైంట్ ఇస్తావా అని చెప్పేసి ఆ పోలీసు అధికారి ముందలే మరి మాదిగల మీద ఆ కుటుంబ సభ్యుల మీద శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు 30 మంది కలిసి అతి దారుణంగా తలకాయలు కాళ్లు చేతులు ఎరగొట్టి బీభత్సం చేస్తాం. వాళ్ళ హెచ్చరిక ఏంటంటే మరో కారంచేడు మరో చుండూరు మాదిరిగా ఈ గ్రామాన్ని తయారు చేస్తారని అంటాం. వాడికి అంత ఆంభావం ఎందుకు వచ్చింది? వాడికి డబ్బు ఆంభావం, అధికార ఆంభావం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వీళ్ళని మదం అణిచేసే విధంగా ఈ చట్టం తయారు చేసిన అంబేద్కర్ మరి ఆలోచన విధంగా స్థానిక పోలీసులు పనిచేయాలని చెప్పేసి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ప్రజా సంఘాలు అనేక ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలతో కూడా కలిసి మరి ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా చేమకుర్తిలో ఎస్టీల మీద దాడి జరిగితే మరి మేము వెళ్లి కేసులు పెడితే మరి ఎదురు కేసులు కౌంటర్ కేసులు పెడతాం జరిగింది. దీంట్లో గనక ఆ రకంగా జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి పోలీసు వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిష్పక్షపాతంగా మరి ఎస్టీల మీద జరిగిన దాడి వీడియోల పరంగా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చక్కర్లు కొడతా ఉంది. దీన్ని పరిగణనలో తీసుకొని జాగ్రత్తగా ఈ కేసుని కేసు కట్టాలని చెప్పేసి ముద్దాయిలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో అన్ని ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, బీసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు అన్నిటితో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆ కుటుంబానికి